మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనంట సంతోషంగా ఉండడం అంట. క్రిస్మస్లో రెండు ఉన్నాయి, ఒకటి బాధ, రెండు సంతోషం. దేవుడేమో మన కోసం బాధపడ్డాడు, మనకేమో సంతోషం ఇచ్చాడు. కాబట్టి సంతోషంగా మన అందరం కూడా ప్రభుని మనస్పూర్వకంగా స్తుతించాలి. హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సుమారు 100 మంది ఉన్నారు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు. 100 మంది పైన ఉంటాం మేము, 150 మంది దాకా. మన అందరం గట్టిగా అరిస్తే ఈ చుట్టుపక్కల ఉన్నాయి అందరికీ కనబడుతుంది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని నేను గట్టిగా మెరీ మెరీ క్రిస్మస్. పక్కలకు కూడా వినపడతారు, నాకే వినపడతలేదు. ఎరుకో గోడలంట ఇశ్రాయేలీలు అందరూ కలిసి చుట్టూ తిరిగి 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 వచ్చి లాస్ట్ రోజు 7వ రోజుని 7 సార్లు తిరిగి 7వసారి ఒకేసారి గట్టిగా అరవడం మొదలు పెట్టారంట. దేవునికి మహిమని కేకలు వేయడం. ఆ కేకలకి అంత బలమైనటువంటి ఎరుకో గోడ కూలిపోయింది. ఈరోజు సాతాను గోడలు కూలిపోవాలంటే నువ్వు నేను గట్టిగా అరవాలి, లేకపోతే పనిలో ఈ రోజుల్లో. హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రియమైనటువంటి వారులారా, యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కన్నా తర్వాత చెప్పినటువంటి మాట ప్రతి మనిషి జీవితంలో ఒక వెలుగును నింపడం కోసం ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన రావడమే ఆకాశంలో వింతైనటువంటి నక్షత్రము ద్వారా జ్ఞానులకు వెలుగునిచ్చాడు. ఆయన రావడమే చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ ఉండి ఆ కొండల్లో కోనల్లో ఆ లోయల్లో గొర్రెల్ని కాచుకుంటూ ఆ చలిలో వణికిపోతూ మంటలేసుకొని కూర్చున్నటువంటి చీకటి బ్రతుకుల్లో ఆ గొల్లలందరికీ ప్రకాశమానమైనటువంటి వెలుగును ప్రకాశింపజేశాడు. జ్ఞానులకేమో తార ద్వారా వచ్చినటువంటి వెలుగు ద్వారా వెలిగించబడ్డారు. గొల్లలేమో దేవదూతలు తీసుకొచ్చినటువంటి ఆ వెలుగుతో వెలిగించబడి వారి యొక్క జీవితాలను వెలుగుమయంగా చేసుకున్నారు. అప్పుడు ప్రారంభమైనటువంటి వెలుగు ఈరోజు ప్రపంచమంతా కూడా వెలిగించబడుతూ నిన్ను నన్ను ఒక వెలుగుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగేం చేస్తుంది? నువ్వు ఎంత దాచినా దాగదు. చూడండి, ఈ స్విచ్ ఆపితేనే ఈ లైటింగ్ అంతా ఆగిపోయి చీకటి అయిపోతుంది. స్విచ్ ఆపకుండా నువ్వు దగ్గరికి వెళ్ళి ఎంత చెయ్యడ్డు పెట్టినా సరే ఆ వెలుగు ఆగదు. ఆఖరికి వేళ్ళ మధ్యలో నుంచి అయినా బయటకు వస్తూనే ఉంటుంది. వెలుగంటే అంత శక్తి కలిగినటువంటిది. మరి వెలిగించబడినటువంటి నీవు నేను ఈ లోకానికి ఒక శక్తిగా ఉండాలి. నీవు నేను లోకానికి అనేక మందికి, శక్తిహీనులకు, బలహీనులకు, భయపడుచున్న వారికి, మరణ బాంఛల్లో ఉన్న వారికి, రక్షణ లేనటువంటి వారికి మనందరము ఒక వెలిగివలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క నెల్లిముక్కు ప్రాంతం అంతా కూడా, ఈ 10 గంటల ప్రాంతం అంతటిని ఎప్పుడైతే ఆ వెలుగు మరలా తాకిందంటే ఈ ప్రజలందరూ కూడా చీకటిలోనూ మరణ ఛాయల్లో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దానికి సాదృశ్యంగా మనం క్యాండిల్ లైట్ సర్వీస్ని చేస్తూ ఉంటాం. మన జీవితంలో ఒక క్యాండిల్ వలె మనం వెలిగిస్తూ ఆరిపోయినప్పటికీ మన జీవితం అనేక మందికి వెలుగుమయంగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి నేను చేస్తాను. ఒక దైవజనుడికి చాలా కష్టాలు ఉన్నాడు.
స్టార్టింగ్లో నేను అతను కూడా కలిసి పరిచయం ప్రారంభించినటువంటి దినాల్లో చాలా కష్టంగా ఉన్నాడు. అతని పరిస్థితులను బట్టి, అతనికి బాగా భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి అతను ఆఖరికి చనిపోయేటువంటి ఆలోచనలకు కూడా వెళ్ళిపోయాడు. చాలాసార్లు నేను ఆ మాటలు చెప్పి, దేవుని మాటలు చెప్పి అతను బలపరిచిన తర్వాత సుమారు ఒక 18 సంవత్సరాల తర్వాత అతను నేను కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. వాక్యం చెప్తూ ఆ వాక్యంలో చిన్న సాక్ష్యం చెప్తూ నన్ను చూపించి, అక్కడ ఉన్నటువంటి సభలో నన్ను చూపించి అందరికీ చెప్తున్నాడు, ఈరోజు ఈ సేవకుడు లేకపోతే ఆ రోజు నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఆ తర్వాత నేను అడిగాను, కూడికంతా అయిపోయిన తర్వాత అడిగితే, అవును పాస్టర్ గారు, ఒకరోజు నేను విపరీతమైనటువంటి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం రోజు మీరు రాకపోయి, మీరు మాట్లాడకపోయింటే నేను ఈ లోకంలో ఉండకపోతును అని చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. సుమారు 3 సంవత్సరాల క్రితం ఆ మాట చెప్పాడు. ఎప్పుడో 2005-6 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటన మరలా ఇప్పుడు చెప్పాడు. చూడండి, నీవు నేను గనక ఒక వెలుగుగా మారితే అటువంటి ఎన్నో జీవితాలను మనం మరలా తిరిగి వెలిగించగలం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఎంతవరకు నువ్వు ఒకవేళ చల్లారిపోయావేమో, లేకపోతే వెలుగు కాస్త మిలికి మంటుందేమో, ఈ క్యాండిల్ లైట్ ద్వారా మరొకసారి నువ్వు వెలుగు అనే జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఒక కొవ్వొత్తిగా, నువ్వు ఒక లైట్గా మరలా ఈ లోకాన్ని వెలిగించడానికి మండించు, అనేకులకు వెలుగుగా మారు. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. Merry Christmas. Happy Christmas. We wish you happy Christmas.